హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? సో నేనైతే ఇవాళ మీకు కొన్ని వెయిట్ లాస్ టిప్స్ చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ డైట్ మీల్ది ఇవాళ నేను ఏమీ వీడియో పోస్ట్ చేయలేదు కదా. సో నేను ఫాలో అయిన టిప్స్, నేను 90 kgs నుంచి ఇప్పుడు 69 kgsకి వచ్చినప్పుడు నేను ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్, ఫుడ్ క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకున్నాను, లేకపోతే టైం ఎలా మెయింటైన్ చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పి వాళ్ళ వీడియో తీస్తున్నాను. ఎంతో కొంతమందికైనా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. మ్యాక్సిమం చాలామందికి నేను చెప్పే టిప్స్ తెలుసు. బట్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, లేకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసము ఒక మోటివేషనల్ వీడియో లాగా నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ అనేది యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఇప్పుడైతే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మనము వెయిట్ తగ్గాలి అనుకుంటే అసలు ఎన్ని కేజెస్ ఉన్నామో, మనం ఎంత రెడ్యూస్ అవ్వాలి అన్నది ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుంటే వెల్ అండ్ ఫైన్, మన డైట్ని మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ డాక్టర్ సజెషన్ తోటి మీరు డైట్ అయితే స్టార్ట్ చేయండి. సో నేను చెప్పే డైట్ ఏంటంటే వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఓన్గా డైట్ ప్లాన్ చేసుకోవడానికి నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మనము ఇంత వెయిట్ తగ్గాలి అని ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనము చాలా రకాల వీడియోస్ చూస్తాము, బాగుంటుంది. డిఫరెంట్ వే ఎక్సర్సైజెస్ కూడా చేస్తాము, అది కూడా ఓకే. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక 1 డే ఆర్ 2 days ఆర్ 3 days ఆర్ 1 week మంచి మోటివేషన్గా ఉంటాం అనమాట. ఎట్లయినా వెయిట్ తగ్గాలి, ఎలా అయినా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి మనము మంచిగానే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటాము, అంతా బాగానే ఉంటుంది. సో మళ్ళీ కొన్ని డేస్ అలా గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే మన మైండ్కి కొంచెం బద్ధకం వేస్తుంది అనమాట. ఏంటి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి వేరే ఫుడ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మనం వేరేది ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లలకి వేరేది ప్రిపేర్ చేయాలి, పొద్దున వేరే, సాయంత్రం వేరే, ఇదంతా ఎందుకు అని చెప్పి మధ్యలో మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఈ డైట్ జర్నీలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే, సపోజ్ రైస్ చేసామనుకోండి, అదే రైస్ ఎక్కువ తినడము, మళ్ళీ 1 week గ్యాప్ వచ్చింది కదా రైస్ తినడం అని చెప్పి ఆ రైస్ని ఎక్కువ తీసేసుకోవడము. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనము డైట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ముందే మనం ఏం తినాలి అనుకున్నది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇది టిప్ నెంబర్ 1 అండి. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటామో మనకి ముందు రోజుకి ప్రిపరేషన్ అనేది మనం ఈ రోజే చేసేసుకోవాలి. సో దట్ మనకి ఏంటంటే మార్నింగ్ లేవంగానే ఎట్లయినా ఆకలి అవుతుంది కాబట్టి హరిబరిగా ఏది ఉంటే అది తినేయడము, మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ తీసేసుకోవడము, లేకపోతే కార్బ్స్ ఎక్కువ తీసేసుకోవడము, ఇలాంటి మిస్టేక్స్ మనము ఎక్కువగా చేస్తామన్నమాట. సో అలాంటివి చేయకుండా మనం ముందు రోజు నైటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకోవాలి, లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, డిన్నర్కి ఏంటి అనేది మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటే మనకి అది నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే ఏది ఉంటే అది అప్పటికప్పుడు గబగబా మనకి డైట్కి సంబంధించిన ఏం ఫుడ్ దొరకకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఏదో ఒక హడావుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పని ఉండొచ్చు, సంథింగ్ ఇంకా ఎక్స్ట్రా రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. మనం ఆ రోజు డైట్ అనేది స్కిప్ చేస్తాము. మీల్ కూడా మనం అంతా తప్పుగా తీసేసుకుంటాం అనమాట. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం ముందే మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అదేంటి అంటే కొన్ని మీకు చెప్తాను. ఒకటి, ఓవర్ నైట్ ఓట్స్ మనము నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది మనము నచ్చిన ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని తినేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము శనగలు, పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా ఇలాంటివన్నీ మనం నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ అవి ఉడికించుకొని తినేసేయచ్చు. ఇంకా దాంట్లో మనం ఏంటంటే పైనుంచి కొంచెం క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. నేను మీకు రెగ్యులర్గా నా వీడియోస్లో ఇవే ఉంటాయి. ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలతోటి నాకు అస్సలు సపరేట్గా వాళ్ళకి వేరేది ప్రిపేర్ చేసి నేను వేరేది ప్రిపేర్ చేసుకొని తినాలంటే నాకు అసలు కుదరదు అనమాట. అందుకని నేను ఈజీగా అయిపోయేది, హెల్తీగా అయిపోయేది నేను చూస్ చేసుకుంటాను. నేను ఏదైతే చూస్ చేసుకుంటున్నానో నేను అదే మీకు వీడియోస్లో చూపిస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి కూడా మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తిన్నాక కొంచెం సేపు ఎనర్జీ ఉంటుంది. సో డైట్లో ఏంటంటే మనం కొంచెము క్యాలరీస్ తగ్గించి తీసుకుంటాము, కొంచెం కార్బ్స్
తగ్గించి తీసుకుంటాము. రెగ్యులర్గా తినేదానికన్నా కొంచెం డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎనర్జీ మంచి ఫ్రూట్స్ మంచి వెజిటేబుల్స్ తీసుకుంటే ఎనర్జీ మాత్రం ఏమీ అవ్వదు, మంచి ఎనర్జెటిక్గా ఉంటాము. ఒకవేళ మీరు ఫ్రూట్స్ నట్స్ ఎక్కువ తీసుకోకపోవడము అలాంటివి చేస్తే మాత్రం ఎనర్జీ అనేది లో అవుతుంది. అలా అవ్వకుండా చూసుకోండి. సో ఎప్పుడైనా మనకి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా టైం అవుతున్నప్పుడు మనకి ఆకలి బాగా వేస్తుంది. అప్పటికప్పుడు మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోలేము. మళ్ళీ ఏం చేస్తాము, ఇంట్లో ఏది ఉంటే అది తినేస్తాం. అలా కాకుండా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అప్పుడే మనం ఆలోచించుకోవాలి ఆఫ్టర్నూన్ ఏం తినాలి. సో మనము రాగి రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ ఇలాంటివి చేసుకోవాలనుకోండి, కరెక్ట్గా ఆకలి వేసే టైంకి మనం అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మన వల్ల కాని పని. సో ఒక దిక్కు మనకి కడుపులో ఆకలి అవుతూ ఉంటుంది, ఇంకొక దిక్కు పిల్లలకి ఫుడ్ పెట్టడము, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ వర్క్లో ఉంటాము. సో మనకంటూ మనం టైం తీసుకోము. సో ఇంట్లో ఏది ఉంటే తినేస్తాం. అలా కాకుండా మనము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అరౌండ్ 9:30 10 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, మనము 12 o'clockకి మనం లంచ్ టైం ఏంటి 1 to 1:30 ఆ టైంలో మనం తినేస్తాం కాబట్టి 12 o'clockకి మనం ఏంటంటే చపాతీ పిండి కానీ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ మంచిగా కలిపేసి రోటీలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్టే మనము రాగి పిండి జొన్న పిండి మనం వేడి నీళ్ళలో వేసి కలుపుతాం కాబట్టి అది వేడి మీద ఉన్నప్పుడే మనం చపాతీలు చేసేసుకోవాలన్నమాట. ఆ ముద్దను అలాగే ఉంచితే మనకు తర్వాత చపాతీలు చేసుకోవడానికి రాదు, చపాతీ అనేది బ్రేక్ అవుతుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ అది అంతా కలిపేసుకొని చపాతీలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనకి ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు మనము పెనం మీద వేసుకొని రోటీ చేసుకుంటే సరిపోతుంది. క్విక్గా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. పెద్దగా మనకి ఆకలి వేసినప్పుడే కష్టపడాలి అనేది ఉండదు. సో ఇదొకటి మనము ముందుగా ప్రిపేర్ చేసుకోవడము. ఇంకా ఈవినింగ్ మ్యాక్సిమము కుకింగ్ అవాయిడ్ చేయండి. అంటే ఇప్పుడు వండుకొని తినాలి అన్నదైతే అవాయిడ్ చేసేయండి. మెయిన్గా మనము బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ మేము అఫోర్డ్ చేయలేమండి, ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అది ఇది అని ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు మధ్యాహ్నమే ఇంకొంచెము చపాతీ పిండి ఎక్కువ కలిపేసుకొని అది కాల్చకుండా రోటీ ఏదైతే చేసేస్తామో అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా తొందరగా తినేసేయండి. సో 7 లోపు మీరు డిన్నర్ ప్లాన్ చేసేసుకోండి. సో 7 లోపు డిన్నర్ ప్లాన్ చేసేసుకుంటే మనకేంటంటే మనము వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము. మనకి ఎక్కువ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో 6:30 7 మధ్యలో డిన్నర్ కూడా అయిపోగొట్టుకునేటట్టు చూసుకోండి. సో రోటీస్ అలాంటివి ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మీరు తినాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని అది కంప్లీట్గా కూల్ అయి నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చపాతీని కాల్చుకొని తినేసేయచ్చు. ఇది ఒకటి. ఫ్రూట్స్ తినాలనుకున్న వాళ్ళు మంచిగా ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని ఫ్రూట్స్ తినేసేయండి ఈవినింగ్. లేకపోతే ఆఫ్టర్నూనే ఓవర్ నైట్ ఓట్స్ మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకొని నైట్ అయినా తినేయచ్చు. సో మళ్ళీ లేకపోతే ఈ శనగలు రాజ్మా అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా డిన్నర్లో తినాలనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అవి ఒకవేళ డిన్నర్లో తినాలనుకుంటే అవి కూడా మీరు మార్నింగే నానపెట్టేసుకొని ఆకలి వేసినప్పుడు ఉడికించుకుంటే ఎంత ఒక 5 minutesలో 6 minutesలో మనకి విజిల్స్ వచ్చేస్తాయి. సో మనం మంచిగా వేరే బౌల్లో వేసుకొని వేడివేడిగా తినేవచ్చు అనమాట. సో ఇలా క్విక్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్నూన్కి లంచ్కి డిన్నర్కి మనము ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ డిన్నర్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనకి హరీబరీ ఉండదు. సో ఇదొక టిప్. ఈ టిప్ చాలా పెద్దగా ఉంది కానీ మీరు ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎక్కువ స్ట్రెస్ అయిన ఫీలింగ్ అనేది ఉండదు. నేను 90 kgs ఉన్నప్పుడు నేను ఇదే టిప్ ఫాలో అయ్యాను. ఎందుకంటే నాకు అప్పుడు మా చిన్న పాప 6 months, తనకి మధ్యాహ్నం అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడము, సెరిలాక్స్ పెట్టడం, ఇవన్నీ పెట్టడము నాకు చాలా స్ట్రెస్ అనిపించేది. మళ్ళీ నా వరకు నేను సపరేట్గా వంట చేసుకోవాలి, రైస్ తినొద్దని పెద్ద కండిషన్ పెట్టుకున్నాను నేను. సో అప్పుడు సో ఆ టైంలో నాకు ఆకలేసినప్పుడు ఏం చేసేదాన్ని, ఆటోమేటిక్గా ఉన్న రైస్ తినేసేదాన్ని, ఆ రైస్ ఎక్కువ తినేసేదాన్ని. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి నేను తర్వాత ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డైట్లో మెయిన్గా షుగర్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదుంటే అది తినేస్తాం కదా, అలాంటిది తినొద్దు. స్నాకింగ్ అవాయిడ్ చేయండి. ఒకవేళ స్నాక్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఫుల్ మకానా వేయించుకోవచ్చు, లేకపోతే రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి అది, లేకపోతే మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరుకుతుంది. మల్టీగ్రెయిన్ అంటే 0 మైదా ఉన్న బ్రెడ్ అయితేనే తీసుకోండి. మైదా కలిపే బ్రెడ్ అయితే అసలు తీసుకోకూడదు. యాక్చువల్లీ బ్రెడ్స్ ప్రిఫర్ చేయకూడదు. బట్ మనకి అంత సడన్గా అన్ని డౌన్ చేసేయాలంటే కుదరదు కాబట్టి సో 0 మైదా ఉన్న బ్రెడ్స్ని మనము టోస్ట్ చేసి దానిపైన హనీ వేసుకొని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం బెల్లం
బెల్లం కూడా మనం తింటే మనకు షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలాంటివి ఇదొక సెకండ్ టిప్ అనమాట. షుగర్ క్రేవింగ్స్ మ్యాక్సిమం మనకి షుగర్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయంటే మనకి ఫుడ్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా లేకపోవడం వల్ల మన బాడీ షుగర్స్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది, ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. సో అది చూసుకుంటే మనకి ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ అనేది రాదు, ఆకలి అవ్వదు. మెయిన్గా ప్రోటీన్ బాగా తిన్నామనుకోండి మధ్యాహ్నము, సో మనకి ఈవినింగ్ వరకు ఆకలి అవ్వదు. అదే సగం సగం కడుపుకి తిన్నామనుకోండి, డైట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మనకి తిన్న 1 అవర్కి 1.5 అవర్కి ఆకలి అవుతుంది. సో ఒకవేళ మీరు తక్కువ క్యాలరీ డైట్ తీసుకుంటున్నా కూడా మీకు ఒకవేళ ఆకలి ఇస్తే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి. కొంచెం బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని తినేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిప్ ఏంటంటే తొందరగా పడుకోవడం. తొందరగా పడుకుంటే మనకి వెయిట్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతాము, మళ్ళీ మనకి ఆకలి అనేది అవ్వదు. సో మనము ఎంత నైట్ పడుకోకుండా ఉంటామో అంతసేపు ఆకలి అవుతుంది. ఎందుకంటే మనము 6:30, నేనైతే 6:30కే నా డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాను. అప్పుడు కూడా అంతే. నేను అప్పుడు అసలు ఒక 1 ఇయర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లనే నేను చాలా వరకు వెయిట్ రెడ్యూస్ అయ్యాను. సో అది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అప్పుడు కూడా 6:30 నా డిన్నర్ టైం అనమాట. సో 6:30కి నా డిన్నర్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేసేదాన్ని. అప్పుడు నేను తొందరగానే పడుకునేదాన్ని అనమాట. ఏంటి అరౌండ్ 10 o'clockకి 9:30కి అలా నిద్రపోయేదాన్ని. మనకి నిద్రపోతే ఆకలి అనేది అవ్వదు, మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. సో మార్నింగ్కి మనం ఎక్కువ యాక్టివ్గా ఉంటాము. స్ట్రెస్ ఉండకపోతే మనకి ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. నిద్ర మంచిగా ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఇది ఒక టిప్ అనమాట. తొందరగా నిద్రపోండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. నిద్ర కనుక మనకి అటు ఇటు ఉంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వము. ఇక దాంతోపాటు ఫేస్ మీద డార్క్ సర్కిల్స్, ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఇవన్నీ వస్తాయి. నిద్ర లేకపోతే ఇంకా వెయిట్ లాస్ డైట్ అయితే అసలు స్టార్ట్ చేయకండి. ఫస్ట్ నిద్రని సెట్ చేసుకున్నాకే మీరు డైట్ అనేది స్టార్ట్ చేయండి. వచ్చేసి మనకి వర్కౌట్స్ అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వర్కౌట్స్ మనము జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళని వాళ్ళు ఇంట్లో మన పనులతోటే మనకి చాలా వరకు టైం అనేది సరిపోతుంది. సో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఖచ్చితంగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తే మీకు ఇంకా వేరే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే ఎవరికైతే చేయాలనుకుంటారో అది వాళ్ళ ఇష్టం అనమాట. అసలు ఏం ఎక్సర్సైజ్ చేయడానికి మాకు టైం లేదు, మేము ఎక్సర్సైజ్ చేయము, వర్కౌట్స్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన బాడీకి డైట్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్, వర్కౌట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం డైట్ చేసి బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వకపోతే అసలు మనము ఎంత 500 క్యాలరీ డైట్ తీసుకున్నా కూడా మనం వెయిట్ లాస్ అయితే అవ్వము. అది మాత్రం పక్కా. కాబట్టి ఇంట్లో మన పని మనం చేసుకోవడము ఒకటి మెయిన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే వాకింగ్ మీకు కుదరట్లేదు, మార్నింగ్ టైం తీసుకొని అలా కుదరట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తారు కదా, సో మీరు ఎలాంటి ఆటోస్ అవన్నీ ఏం రికమెండ్ చేయకుండా బై వాక్ మీరు వెళ్ళిపోండి. బై వాక్ మీరు వచ్చేయండి. మీకు తెలియకుండానే మీరు వాకింగ్ చేసినట్టు అవుతుంది, మీకు తెలియకుండానే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో మీరు ఇంకెవరైనా పిల్లల్ని ట్యూషన్స్కి డ్రాప్ చేయాలనుకుంటారు, సో అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే స్కూటీస్, బైక్స్ ఇవేవి యూజ్ చేయకండి. హ్యాపీగా పిల్లల్ని ఒకవేళ పిల్లల్ని నడిపించొద్దు అన్న ఆలోచన మీకుంటే మీరు ఏం చేయాలంటే పిల్లల్ని స్కూటీ మీద తీసుకెళ్ళిపోయి స్కూటీ అక్కడ ట్యూషన్ సెంటర్ దగ్గర పెట్టుకొని మీరు బై వాక్ ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ ట్యూషన్ టైం అయిపోతుంది కదా, అప్పుడు మీరు మళ్ళీ ట్యూషన్కి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళి స్కూటీ తీసుకొని పిల్లల్ని పికప్ చేసుకొని మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఇది ఒక్కటి అనమాట. సో నేను ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే మా పాపని ట్యూషన్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో నాకు కూడా ఇంకా వాకింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతాయి, బెనిఫిట్గా ఉంటుంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వర్కౌట్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మీకు ఏది కుదిరితే అది చేయొచ్చు. ఇంకా యోగా వచ్చిన వాళ్ళు యోగా చేసుకుంటారు. సో అది మీ ఇష్టం అనమాట. ఇది ఇంకొక టిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనము ఇంట్లో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అనేవి పెట్టేసుకుంటాము. పిల్లల కోసం చాక్లెట్స్ అని, లేకపోతే బిస్కెట్స్ అని, కప్ కేక్స్ అని, ఇంకా ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపించిందల్లా తీసుకొచ్చేద్దాము, కనిపించిందల్లా కొందాము అని అంటూ ఉంటారనమాట. సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలి. నేనైతే ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. పిల్లలకు కూడా జంక్ ఫుడ్స్ అవన్నీ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే ఫస్ట్ నేను తినేస్తాను. ఆ చాక్లెట్స్ అవన్నీ చూస్తే ఫస్ట్ నాకు ఆకలి అనిపిస్తుంది అనమాట. అందుకని అవన్నీ తీసుకురాకండి ఇంటికి. అవన్నీ ఇంటికి తీసుకురాకుండా ఉంటే
ఖచ్చితంగా మనము వెయిట్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతాము. అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి పిల్లలకు ఒకటి ఇస్తాము, ఇంకొంచెం ఇవ్వవా అని చెప్పి మనం తీసుకుంటాము. సో ఇలాంటివి చాలా జరుగుతాయి. అవునా కదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేసినవి కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఇంట్లోకి ఈ జంక్ ఫుడ్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానివ్వండి, ఇంకేమన్నా షుగర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే తేవడం అవాయిడ్ చేశానో నేను కూడా తినడం తగ్గించేశాను. ఆటోమేటిక్గా పిల్లలకి ఇచ్చినప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది. అవంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సో మనకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి మనం కూడా తింటాం. తిన్నోళ్ళం కొంచెం తింటామా, తినము, ఎక్కువ తినేస్తాము. సో దానివల్ల డైట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక టిప్. ఇంట్లోకి అసలు జంక్ ఫుడ్స్ రానివ్వద్దు. ఇది ఒక టిప్ అనమాట. సో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాలంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో దీంట్లో మీకు ఏ టిప్స్ యూజ్ అవుతాయి అన్నది చూసుకొని మీరు ఆ టిప్స్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, బయట దొరికే ప్రోడక్ట్స్కి అట్రాక్ట్ అవ్వకూడదు. మెయిన్గా బయట దొరికే ప్రోడక్ట్స్ అంటే మనకి వెయిట్ లాస్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని, ఇంకా న్యూట్రిషన్ లైఫ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. డబ్బులు ఇచ్చి మాత్రం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అది మాత్రం జీరో వర్త్ అది. నేను చెప్తున్నాను కదా, డబ్బులు పోతాయి, మనకి వెయిట్ లాస్ అనేది కూడా అవ్వము. మనకి ఏం తినాలనుకుంటున్నాం అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఏది హెల్దీ ఫుడ్డో ఏది అన్హెల్దీ ఫుడ్డో అన్నది చాలా వరకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్ సోషల్ మీడియాలో అన్నీ చూసి అందరికి ఒక ఐడియా అనేది వచ్చింది. ఏది హెల్దీ ఫుడ్, ఏది అన్హెల్దీ ఫుడ్, ఏది తినాలి వెయిట్ లాస్కి అనేది కూడా చాలామందికి తెలుసు. డైట్స్ కూడా అందరూ చాలామంది వాళ్ళే ప్లాన్ చేసుకొని వెయిట్ అనేది రెడ్యూస్ అవుతున్నారు. అలాంటప్పుడు మనము అలాంటివి ప్లాన్ చేసుకోవాలి. కానీ బయట నుంచి వచ్చే ప్రోటీన్ డ్రింక్స్ కానీ షేక్స్ కానీ వీటి మీద డిపెండ్ అయ్యామంటే జీరో వర్త్ ప్లస్ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన డైట్ మన చేతిలో ఉంటుంది, మన వెయిట్ లాస్ మన చేతిలో ఉంటుంది. సో మనము స్లోగా తగ్గినా పర్వాలేదు. అసలు వెయిట్ అనేది చాలా స్లోగా రెడ్యూస్ అవ్వాలి. ఎంత ఫాస్ట్గా రెడ్యూస్ అవుతామో మళ్ళీ అంత ఫాస్ట్గా పెరుగుతాము. సో స్లో అండ్ స్టడీగా మనము వెయిట్ అనేది తగ్గడానికి ట్రై చేయాలి. సో నేను 90 kgs నుంచి ఇప్పుడు 69 kgsకి వచ్చినప్పుడు నేను యూజ్ చేసిన టిప్స్ అన్నీ ఇవే అనమాట. నాకు కూడా ఒక్కొక్కసారి 70-71 వెయిట్ చూసేసరికి భయం అయిపోతుంది. అమ్మో మళ్ళీ 2 kgs పెరిగానా అని చెప్పి నేను మళ్ళీ టిప్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ నేను మళ్ళీ వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాను. యాక్చువల్లీ నా టార్గెట్ వచ్చేసి 60 అనమాట. సో 60 అవ్వడానికి నేను మళ్ళీ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ పండుగలు అవి ఇవి చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు అటో ఇటో ఎవరికైనా మిస్ అవుతుంది. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడూ ఆపొద్దు. ఒకసారి స్టార్ట్ చేసామంటే వెయిట్ స్ట్రక్ అయినా ఏదైనా కూడా మనం దాన్ని గివప్ ఇవ్వకుండా మనం మళ్ళీ డైట్ ఫాలో చేస్తూ ఫుడ్స్ని చేంజ్ చేస్తూ టైమింగ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నేనే ఒక ఎగ్జాంపుల్, 90 kgs ఎక్కడ, 69 kgs ఎక్కడ. సో ఇంకా నేను 60 kgs కూడా అయ్యి మీ అందరికీ చూపిస్తాను. సో అదే నా పెద్ద టార్గెట్ అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట. ఇంకా నేను రెసిపీస్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఇంతే అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.